Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన ఆ నేతలు వైసీపీలోనే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అధికార వైసీపీ విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ నాయకుడు పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక పాడ్కాస్ట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఇటీవలి మద్యం కుంభకోణానికి సంబంధించి ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే కొడాలి నాని ఆయన వెంట వెళతారన్న ఊహాగానాలపై పేర్ని నాని స్పందించారు. కొడాలి నాని వైఎస్ జగన్ వెంట వెళ్లారని, భవిష్యత్తులో కూడా ఆయన జగన్ వెంటే ఉంటారని, జూనియర్ ఎన్టీఆర్ కోసం కొడాలి నాని వైసీపీని వీడరని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు టీడీపీ, ఎన్టీఆర్ అభిమానుల మధ్య చర్చకు దారితీశాయి. ఇది వైసీపీ, టీడీపీ మధ్య పెరుగుతున్న రాజకీయ వైరాన్ని సూచిస్తోంది. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ పవన్ ఏమైనా దేవుడా, చిరంజీవి తమ్ముడు అంతే అని నాని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటే కేవలం కాపులను మాత్రమే కాకుండా ఇతర కులాలను కూడా కలుపుకుని వెళ్లాలని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రశ్నించడంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో కుల సమీకరణల ప్రాధాన్యతను మరోసారి గుర్తు చేశాయి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపివేసిన ప్రధాన అంశం మద్యం కుంభకోణం. ఈ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు. సుమారు నెలన్నరగా ఆయన జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో పేర్ని నాని మిథున్ రెడ్డిని జైలులో కలిసి వచ్చాక సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. మిథున్ రెడ్డి వారంలో లేదా 10 రోజుల్లో బయటకు వస్తారని, ఆ తర్వాత ఆయన తండ్రి రామచంద్రారెడ్డి ఎన్డీఏ ప్రభుత్వంపై పోరాటం ప్రారంభిస్తారని నాని హెచ్చరించారు. నాని చెప్పినట్లుగా మిథున్ రెడ్డి బయటకు వచ్చాక మీకు చుక్కలు చూపిస్తాడు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలలో తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ప్రజల డబ్బుతో జరిగిన కుంభకోణంలో అరెస్టైన ఒక వ్యక్తి దేశం కోసం జైలుకు వెళ్లిన దేశభక్తుడిలాగా ఎందుకు మాట్లాడుతున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు అధికార పార్టీపై విపరీతమైన ఒత్తిడిని పెంచుతున్నాయి.